కొప్పవరం నా పేరు ఎస్వి నాగిరెడ్డి. కొప్పవరం సత్యంతల్లి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కులు మొక్కుకుని పిల్లలు లేని వారికి పిల్లల కోసం అని, పెళ్లిళ్ళు అవ్వని వాళ్ళకి ఇలా ప్రతి దానికి కూడా మొక్కులు మొక్కుకుని 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ జాతరలో వేషధారణలు ధరించి భిక్షాటం చేసి ఆ వచ్చిన భిక్షాన్ని అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. అలా మొక్కులు తీరేది కోరికలు తీరిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలా వేషం కట్టి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. జాతర అనగానే జంతు బళ్ళు కటాయిస్తుంటారు, కానీ అటువంటిది ఏది కాదు. ఊళ్ళో ఎంత గొప్పవారైనా ఎంత పేదవారైనా కానీ సరే ఇలా భిక్షాటం చేసి అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. అలా కోరిక తీరగానే మేమందరం కూడా ఇలా మొక్కు తీర్చుకోవడానికి వేషం కట్టి భిక్షాటం చేసి అమ్మవారికి సమర్పించుకుంటున్నాం. మా దైవాలు ముసుకేసుకుంటానండి. జై జై చెత్తల్లి మాట్లాడు మాట్లాడు బాబు మాట్లాడు మాట్లాడు మరి కోరుతున్నాం. జై చెత్తల్లి కాండి కాండి త్వరపై అనుకుంటారు మీరు త్వరపై. జై చెత్తల్లి జై జై చెత్తల్లి మీరు త్వరపై అనుకుంటారండి. జై చెత్తల్లి నా పేరు కేవల శ్రీనివాస్ అండి. మాది అనపర్తి గ్రామం. నేను గత 3 సంవత్సరాల నుండి అమ్మవారికి మొక్కులు చేసుకుని మొక్కు తీర్చుకుంటున్నాను. ప్రతి 2 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఈ ఉత్సవానికి మేము ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా వచ్చి ఈ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. అమ్మవారిని మొక్కుకుంటే ప్రతి పని కూడా సులభంగా జరిగిపోతుంది. అందుకనే ఈ సంవత్సరం కూడా నేను అమ్మవారిని మొక్కుకొని ఈ వేషం కట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మొక్కుకొని మరి వచ్చే 2 సంవత్సరాల్లో కూడా మరొక్కసారి నేను వేషం కడతానని అమ్మవారిని కోరుకున్నాను. జై శ్రీరామ్. జై నా పేరు శ్రీనివాసు, మా దనపర్తి. అలా కొప్పవరం గ్రామంలోని సత్యంతల్లి జాతరలో ప్రతి సంవత్సరం వేషం వేస్తాను. ఇది 5వ సారి వేషం వేయడం. అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి 1 వే న్యూస్.